హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకోసం తెలంగాణ స్టైల్ తవా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను చూడండి. అందరూ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా ఫిష్ ఫ్రై. అలా చేయొద్దు. మనం మసాలా అంతా కలిపి పెట్టుకుంటాం కదా, పసుపు, కారం, ఇంకా ఆ మసాలా మీకు కూడా డీటెయిల్గా కావాలి అంటే నేను మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే ఫిష్ ముక్కకి బాగా కారం, ఉప్పు అన్నీ బాగా పట్టుకున్నాక టేస్ట్ బాగుంటాయని అలా పెట్టాను. మన దగ్గర తవా ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్ వేసి ఇలా నేను చూపించినట్టు ఫ్రై చేసుకుంటే చిన్నగా మంట పెట్టి మనం ఫ్రై చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. పీస్ మొత్తం ఉడికిపోతుంది ఫ్రై చేసుకుంటే. నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ నీట్గా నేను చూపిస్తున్నట్టు కాల్చుకుంటే ఈ తవా ఫ్రై చాలా బాగుంటుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేయకపోయినా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా ఎంత నీట్గా ఇలా నేను చూపిస్తున్నట్టు చేసుకోవాలి. పీసెస్కి ఇలా చేసుకుంటే పీస్ మంచిగా ఫ్రై అవుతుంది. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టి చేసుకుంటే పీస్ బాగా ఉడికిపోతుంది. లోపల మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం స్లిమ్లో కాల్చుకోవాలి అన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి. మనం సిమ్లో కాల్చుకుంటే ఇలాగ కలర్ వస్తాయి అన్నమాట. లేదు హై ఫ్లేమ్లో కాల్చుకున్నాం అనుకోండి, మాడిపోయి టేస్ట్ బాగుండదు. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలు మనం సాంబార్ అన్నం తింటున్నప్పుడు పక్కకి అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.